ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో నవగ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. తప్పకుండా. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః. అమ్మ, మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల్లో ఇమిడి ఒక్కొక్క గ్రహము కూడా ఒక్కొక్క నక్షత్రంలో ఉంటూ అవి భూలోకంలో మానవుల మీద నానా విధాలైనటువంటి రకరకాలైనటువంటి తమ యొక్క ప్రతాపాన్ని, ఆగ్రహాలని, అట్లాగే వాటి యొక్క ఆశీర్వచనాన్ని కూడా తెలుపుతూ మనం జన్మించినటువంటి సమయానుసారంగా ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన మన యొక్క మనసుకి మూలకారమైనటువంటి చంద్రుడు, చంద్రమా మనసో జాతః అని ఆ చంద్రుడి యొక్క జన్మరాశిని అనుసరించి ఆ యొక్క రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి, ఆ రాశి వారికి చంద్రుడు అంటే మనసుకి సంబంధించి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా గోచారంలో మనకి ఎఫెక్టివ్గా ఉంటూ ఉంటుంది. అంటే మనకి అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు కూడా ఈ 12 రాశుల్లో ఉండి మనకి ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంటు జూన్ అంటే ఫస్ట్ నుంచి కూడా జూన్ 30వ తేదీ వరకు సూర్య భగవానుడు అనంత విశ్వంలో ఈ గ్రహాలన్నిటికీ మూలంగా ఉన్నటువంటి పెద్ద గ్రహము ప్లస్ ముఖ్యంగా పెద్దవాడైనటువంటి ఆ సూర్య భగవానుడు వృషభ రాశిలో మనకి 14వ తారీఖు వరకు ఉండి 15వ తేదీ నుండి కూడా మిథున రాశిలోకి వస్తున్నాడు. ఎప్పుడు 30వ తారీఖు వరకు ఆయన అక్కడ ఉంటాడు. అంటే దాదాపుగా ఈ జూన్ మాసంలో ఆయన 2 రాశుల యొక్క ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాడు. అట్లాగే మనకి అతి శీఘ్రమైనటువంటి గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహం దాదాపుగా ఈ జూన్ మాసంలో 6వ తేదీ వరకు కూడా రవితో కలిసి దాదాపుగా వృషభ రాశిలో ఉంటూ 6వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు కూడా మిథున రాశి తన యొక్క సొంత రాశిలో బుధుడు ప్రవేశిస్తున్నాడు గురుడితో కలిసి. కాబట్టి ఈ 22వ తారీఖు నుంచి మళ్ళీ 30వ తారీఖు వరకు కూడా జూన్ మాసం అంటే ఇంకా తర్వాత ఉంటాడు ఆయన. 30వ తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో ఆయన ప్రవేశిస్తాడు. అంటే దాదాపుగా జూన్ మాసంలో అతి శీఘ్రంగా బుధగ్రహం అనేటటువంటిది 3 రాశుల్లో ప్రవేశాన్ని సూచిస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ రాశుల వాళ్ళకి వ్యాపారాలు కానివ్వండి, కొన్ని భావాలు ఉంటాయి, మనం తెలియజేసుకున్నాం. శుక్రుడు దాదాపుగా 3 నెలలు 3.5 నెలల బట్టి శుక్రుడు అనుకూలం ఉంటేనే మానవుల మధ్య, ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కానివ్వండి, వివాహ యోగాలు కానివ్వండి, భోగ భాగ్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ శుక్రుడి వల్లనే వస్తాయి. మరి ఆ శుక్రుడు శనితో కలిసి, రాహుతో కలిసి షట్చక్ర వేధపడి అంటే దాదాపుగా షడ్గ్రహ వేదన అనుభవించి, పంచగ్రహ వేదన అనుభవించి ఇప్పుడు రిలాక్స్గా మేషరాశిలోకి ఈ నెల మే 31 అంటే జూన్ 1 నుంచి కూడా ఆయన మేషరాశిలోకి అడుగు పెడుతున్నారు శుక్ర భగవానుడు. తర్వాత కుజగ్రహం, ఈయన దాదాపుగా 7.5-8 నెలల బట్టి తన యొక్క సంచారాన్ని ఇటు మిథున రాశి, ఇటు కర్కాటక రాశి స్తంభన అంటారు, కుజస్తంభన. ఈ కుజస్తంభనతో బీభత్సం అయిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, లేకపోతే ప్రమాదాలు కావచ్చు. మనం ఎన్నో చూసాం, ఇప్పుడు ఎన్నో ప్రమాదాలు కానీ, యుద్ధాలు కానీ. ఈయన ఈ యొక్క జూన్ 6వ తేదీ అయిపోయి 7వ తారీఖు నుంచి కూడా మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నారు. అంటే దాదాపుగా ఈ యొక్క 4 గ్రహాలు కూడా 4 రాశుల యొక్క వీక్షణలు, ముఖ్యంగా బుధగ్రహం అతి శీఘ్రంగా ప్రయాణం చేస్తూ 3 రాశులు మారుతోంది. బుద్ధికి కారకుడు, మరి బుద్ధుల్లో ఏ రకమైన మార్పులు వస్తాయో, వ్యాపార కారకుడు, వ్యాపారాల్లో ఎటువంటి క్రియేషన్స్ జరుగుతాయో గురుడితో కలుస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఆల్రెడీ గురుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు, రాహుగ్రహం మొన్ననే మారింది, ఆయన కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అంటే నవగ్రహాల యొక్క సంచారం జూన్ 1 నుంచి మనకి జూన్ 30వ తేదీ వరకు మేషాది రాశుల వారికి అంటే మీనరాశి పర్యంతం వారు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ రకమైనటువంటి అవకాశాలు, అదృష్టాలు, ప్రతిబంధకాలు ఇస్తారో మనం చక్కగా ఒక్కొక్క రాశి వైజు మనం తెలుసుకునేటటువంటి అవకాశాన్ని మనం తీసుకున్నాం. గురుగారు, తులారాశి వారికి ఈ జూన్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి?
అలాగే వారు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేయండి. తప్పకుండా. తులారాశి యాక్చువల్లీ తులారాశి వారి గురించి దాదాపు 4 నెలల బట్టి 3 నెలల బట్టి కూడా చాలా విశేషమైనటువంటి ప్రచారాలు, చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ మనకి ఒక శనిగ్రహమనో లేకపోతే గురుగ్రహ దృష్ట్యనో వీటి వల్లనే ఆధారపడదు. తులారాశి వారికి కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం వల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగం. అంటే తులారాశి వారందరికీ గురు దృష్టి పడంగానే ఉద్యోగం వచ్చేది. వారికి అవతల నుంచి ఇంటర్వ్యూలు వస్తాయి, కానీ చేసే సంభాషణ లోపం వలన, లేకపోతే వారికి సరైనటువంటి విద్య ప్రణాళిక లేకపోవడం వలన, అంతకుముందు సరిగ్గా చదువుకోకపోవడం వలన, సరైనటువంటి విద్యకి సంబంధించినటువంటి సరైన లోకజ్ఞానం లేకపోవడం వలన ఎన్ని వాళ్ళు ఇంటర్వ్యూలు వచ్చినా 1కి 4 అయినా సరే వాళ్ళకి వెళ్ళిపోయి మానసికంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు కూడా ఈ 3-4 నెలల్లో ఉన్నారు. అయితే ఎందుకంటే ఉద్యోగకారకుడైనటువంటి రవి దాదాపుగా 2 నెలల బట్టి వీరికి బాలేదు. ఇప్పుడు కూడా జూన్ 15 వరకు కూడా అష్టమ భావంలో ఉన్నటువంటి రవి ఉద్యోగ విషయంలో వీరికి సరైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వట్లేదని మనం చెప్పుకోవాలి. అంటే వీళ్ళు అనుకున్నటువంటి మానసికంగా సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాడు ఆయన. అష్టమ రవి అంత మంచివాడు కాదు. అయితే ఈయన మారేటటువంటి నక్షత్రాన్ని బట్టి చాలా అనుకూలమైనటువంటిది. జూన్ 6 తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితి వీరికి ఆకస్మికంగా ఉద్యోగ అవకాశాలు దొరకటం, దాని ద్వారా లాభకరమైనటువంటి పరిస్థితి కలగటం, తండ్రి యొక్క ఆశీర్వచనం వారికి లభించటం, అట్లాగే తండ్రితో కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అనుకూలవంతం చేసుకోవడానికి ఇద్దరు ప్రయత్నం చేయటం, ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి ధన సహాయం చేయటం తులారాశి వారు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి లాభం. జూన్ 6వ తేదీ నుండి కుజుడు లాభస్థానంలోకి రావటం వలన వీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏదైతే సెన్సెక్స్ కానీ, షేర్స్ కానీ, లేకపోతే ఇంకా రకరకాల క్రీడలు, అంటే క్రీడారంగంలో కొంతమంది ఈ ఐపీఎల్ మ్యాచ్ల్లో లాభాలు, ఇవన్నీ కూడా జూన్ 6 తర్వాత కనుక ఏదైనా పెట్టుకుంటే కనుక లాభం రావచ్చని ఒక చిన్న సూచన మాత్రమే. అది వాళ్ళ గ్రహస్థితి, వాళ్ళ జాతకంలో ఏదైనా పంచమ భావం దెబ్బతిన్నా, శుక్రుడు దెబ్బతిన్నా మొత్తం క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం పెట్టేటటువంటి పెట్టుబడి కానీ, ధనం కానీ జాతకరీత్యా కనుక్కొని ఆచితూచి పెట్టుకోవడం విశేషం. సొంత జాతకం చూసుకోకుండా గోచారం చెప్పేస్తున్నారు, ఈ నెల బ్రహ్మాండంగా ఉంది, మనం డబ్బులు పెట్టేస్తే విపరీతమైన లాభం వస్తుందని అనుకోవద్దు. లాభంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క ప్రభావం చాలా అత్యద్భుతమైనటువంటి ధనలాభాన్ని, వివాహ సౌఖ్యాన్ని, వివాహపరంగా ఆలస్యం అవుతున్న వాళ్ళకి వివాహం జరగడానికి తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి గురుడు వలన, కుజకేతువుల వలన, అట్లాగే పంచమంలో రాహు ఉన్నాడు. కాబట్టి వీరికి ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాలు కూడా కాస్త లేటుగా, ఏదో డిసప్పాయింట్మెంట్గా ఉన్నప్పటికీ కూడా ఏదో సమయంలో సక్సెస్ అవ్వడానికి రాహు కూడా సహకరిస్తాడని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా శుక్రుడు వివాహ విషయంలో, ఈ యొక్క శుక్రుడు సప్తమంలో ఉండటం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అది వృత్తి విషయమా, లేకపోతే సంఘంలో వీరు చేసే, అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు చేసేటటువంటి చిన్న అపరాధాలు కావచ్చు, వీరి మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కలుగజేస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు ఈ నెలల్లా కూడా సప్తమంలో ఉంటాడు. వ్యాపారంలో బాగుంటుంది. వ్యాపారపరంగా వీరు ఏదైనా వెహికల్ బిజినెస్లు పెట్టినా, లేకపోతే ఏదైనా సరే వెహికల్స్ అంటే సెకండరీ వెహికల్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన బిజినెస్లు పెట్టినా కొంత అనుకూలమైన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు వలన ఓన్లీ భార్యాభర్తల మధ్య మాత్రమే కొన్ని సమస్యలు, లీగల్ ఇష్యూస్ అవన్నీ కూడా కొంత డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని గ్రహాల యొక్క దృష్టి రీత్యా వీరికి శుభ ఫలితాలు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. తులారాశి వారికి చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏమీ కనపడట్లేదమ్మా. అయితే ఏంటంటే కాస్త ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు ఈ జూన్ మాసంలో వీళ్ళు. అట్లాగే ఉద్యోగ విషయంలో కూడా కొంచెం మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారు ఉన్నటువంటి ప్రదేశం నుంచి మళ్ళీ కొత్త ప్రదేశానికి వెళ్ళేటటువంటి ఆలోచన చేయటంలో కూడా వీరు కొంచెం సిద్ధపడే అవకాశం ఉంటుందని సూచన. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ యొక్క తులారాశి వారు పంచమ రాహు కొంచెం దోషాన్ని ఇస్తాడు. అంటే వీరి యొక్క ఆలోచన, స్ఫురణ శక్తి, అట్లాగే సృజనాత్మకత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త రాహుగ్రహానికి దుర్గా సూక్త జపం చేయించండి, లేకపోతే దుర్గాదేవి ప్రదక్షిణాలు చేసుకోవటం, రాహుకి సంబంధించిన వడలు అమ్మవారికి నైవేద్యం పెట్టి దాన ధర్మాలు చేయటం, ఎవరికి తోచినటువంటి శక్తితో వారు చేయటం ప్రధానం.
ఏదేమైనప్పటికీ కూడా దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా వీరు అనుకున్న విషయాల్లో ముందుకు వెళ్ళడానికి మేధస్సు సహకరిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తోంది తులారాశి వారికి. కాబట్టి ఉద్యోగ విషయంలో కూడా వీరు చాలా వరకు తృప్తి పడేటటువంటి పరిస్థితి కూడా జూన్ 15 తర్వాత ఇంకా అనుకూలంగా ఉండే పరిస్థితి తులారాశి వారికి కలుగుతోంది. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.